రంగారెడ్డి జిల్లా రామదేవ్గూడలో చిరుత సంచరిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. సోమవారం తెల్లవారుజామున రామదేవ్గూడలోని మిలిటరీ ఏరియాలో రోడ్డు దాటుతూ చిరుత కనిపించింది. మంగళవారం తెల్లవారుజామున మిలిటరీ ఏరియా నుంచి తిరిగి టెక్ పార్క్లోకి వచ్చింది చిరుత. 20 రోజులు గడుస్తున్నా ఇంకా ఇది చిక్కకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు స్థానికులు. త్వరలో చిరుతను పట్టుకుంటా ఉంటున్నారు చిలుకూరు రేంజ్ ఆఫీసర్ లక్ష్మణ్. రైట్, రామదేవ్గూడలో మా కరెస్పాండెంట్ అమర్ ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. 2 సార్లు చిరుత కనిపించింది, వారం గడిచింది, వారం కాదు 20 రోజులు గడిచింది, ఇంకా చిరుతని ఇంకా పట్టుకొని కారణంగా స్థానికులంతా భయాందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఏం చెప్తున్నారు అక్కడ ఆఫీసర్స్ కానీ స్థానికుల మాట ఏంటి? మీ దగ్గర అప్డేట్ చెప్పండి. అది హైదరాబాద్లో చిరుతపులి కలకలం రేపుతుంది. గత 20 రోజుల నుంచి కూడా చిరుతపులి ఇటు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఏదైతే గండిపేట హిమాయత్ సాగర్ ఏరియాలో ఉన్నటువంటి ఆ ఏరియా నుండి నేరుగా మనం చూస్తున్నటువంటి రామ్దేవ్ బాగ్ ఇదే ఏరియాలో సోమవారం తెల్లవారుజామున ఇక్కడ చిరుతపులి కలకలం రేపింది. తెల్లవారుజామునే మనం చూస్తున్నటువంటి ఇదే మెయిన్ రోడ్డు, ఇక్కడ నుంచి నేరుగా ఇటు గచ్చిబౌలి రూటు, ఇదే రూటుకు సంబంధించిన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్నది. ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచి నేరుగా తెల్లవారుజామునే ఇక్కడి నుంచి చిరుతపులి వెళ్ళి ఏదైతే రోడ్డు దాటుతూ వస్తున్నటువంటి ప్రయాణికును కూడా ఒక్కసారిగా ద్విచక్ర ప్రయాణికుడు ఆ సమయంలో వెళ్తున్నాడు. వెంటనే చిరుతపులిని చూసి ఆగిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూసినటువంటి ఇదే గోడ నుంచి వెళ్ళి పారిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు చిరుతపులి గత 20 రోజుల నుంచి కూడా పూర్తిగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. దీంతో చుట్టుపక్కల ఉన్నటువంటి భయాందోళనకు స్థానికులైతే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. చిరుత సంచరించడంతో ఇటు మంచిరేవులతో పాటు గండిపేట, నార్సింగ్, బైరేగూడ, గంధంగూడతో పాటు ఈ నెక్నంపూర్, ఇబ్రహీంబాగ్, రామదేవ్గూడకు సంబంధించిన ప్రజలంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. తెల్లవారుజామున డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా జనావాసాలోకి చిరుత రావడంతో పూర్తిగా ఆందోళనకరంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి ఇదే ఆర్మీ హెడ్ క్వార్టర్కి సంబంధించిన ఏరియాలోకి ఒక్కసారిగా చిరుతపులి దూకి వెళ్ళిపోయింది. అయితే ఇప్పటికే అంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఇటు రాజేంద్రనగర్తో పాటు గండిపేట ఈ 2 మండలాలకు సంబంధించి పలు గ్రామాల్లో ఇప్పటికే పులి సంచరిస్తుంది, ప్రజలకు కూడా కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నటువంటి ఇదే ఏరియాకు సంబంధించి పక్కనే దాదాపు 200 మీటర్ల దూరంలోనే మూసీ నది ఉంది. మూసీ నది వెంబడే ఇక్కడికి వచ్చినట్లుగా అటవీశాఖ అధికారులు పూర్తిగా ఏదైతే చిరుతపులికి సంబంధించిన కాలి వేలిముద్రకు సంబంధించి వాటిని గుర్తించి ఆనవాళ్ళ ఆధారంగా ఇప్పటికే 4 ఫోన్లను కూడా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అయినా కూడా ఎక్కడ కూడా చిక్కకుండా చిరుతపులి నేరుగా గోల్కొండ ప్రాంతంలోకి ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే తారామతి మీదుగా ఇటు మూసీ నది వైపుగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి ప్రస్తుతం అటవీశాఖ అధికారులు తీవ్రంగా అప్రమత్తంగా ఉండాలనేది అయితే స్థానికులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. నేరుగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడి నుంచి అవతల వైపు ఈ బండ్లగూడ సైడ్ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఉదయం తెల్లవారుజామున డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వెంటనే దాన్ని పట్టుకుంటామని కూడా అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. హరి, ఓకే అమర్.